అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ పర్వదినాన పరమేశ్వరుని రూపాల్లో పరమార్థం గురించి తెలుసుకుందాం. కాలానికి అతీతుడైన మహాశివుడికి నిత్యం అభిషేకాలు, పూజలు చేస్తుంటాం. ఆయన మన మనసులోని మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతను, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఆ స్వామికి 64 రూపాలు ఉన్నాయని శివపురాణం పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి 6 విశిష్ట రూపాలను స్మరించి తరిద్దాం. మొదటిగా లింగోద్భవమూర్తి. లింగ మధ్యే జగత్ సర్వం అన్నారు. ఈ సృష్టి మొత్తం లింగ రూపంలోనే ఉందన్నది సారాంశం. ఆధిక్యత గురించి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సంవాదాన్ని పరిష్కరించేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగ రూపాన్ని ధరించాడు. ఆ రూపానికి ఆది, అంతం ఎక్కడో చూసి రమ్మన్నాడు శివుడు. పరీక్షలో నెగ్గలేకపోయిన బ్రహ్మ అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. సాక్ష్యం చెప్పిన ఆవు, మొగలి పువ్వులను శపించాడు శివుడు. మనమెంతటి సమర్థులమైనా, అధికులమైనా వినయ విధేయులతో వ్యవహరించాలని, ధర్మానికి కట్టుబడి ఉండాలని హితవు పలికాడు. ఈ అపురూప ఘట్టం చోటు చేసుకున్న రోజును మహాశివరాత్రి పర్వదినంగా వేడుక చేసుకుంటున్నాం. పూజలు, అభిషేకాలు చేస్తున్నాం. అలానే ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజును మాస శివరాత్రిగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. ఇక రెండవది నటరాజమూర్తి. సృష్టి, స్థితి, లయల విన్యాసాలను తెలియజేస్తుంది నటరాజ స్వరూపం. విశ్వానికి సంబంధించిన సకలం, సర్వం నటరాజ భంగిమలో దర్శనమిస్తాయి. నటరాజు వలయాకార అగ్నిమండలం జగత్తు నిరంతర గమనానికి సంకేతం. కాలం నిలవదు, మార్పు తథ్యమని చాటుతుంది. కుడి చేతిలోని డమరుక శబ్దం సృష్టికి మూలమని తెలియజేస్తుంది. ఎడమ చేతిలోని అగ్నిజ్వాల లయకు ప్రతీక. అభయముద్రలో ఉన్న కుడి కింది చేయి భక్తులకు భయం వీడమని భరోసా ఇస్తుంది. కాళ్ల వైపు చూపుతున్న ఎడమ కింది చేయి శరణు వేడితే మోక్షం ప్రాప్తిస్తుందన్నది సూచిస్తుంది. మరగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టిన కుడిపాదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తున్నట్టుగాను, పైకి లేచి ఉన్న ఎడమ పాదం విముక్తికి చిహ్నంగాను దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజ స్వరూపం ప్రబోధిస్తుంది. ఇక మూడవది దక్షిణామూర్తి. సహజంగా మనలో ఉన్న పరిపూర్ణతను విద్య వ్యక్తపరుస్తుంది అన్నారు స్వామి వివేకానంద. ఆ విద్యను అందించేది గురువు. శివుడు ఆది గురువు. అపార ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకక తికమక పెట్టే ధర్మ సందేహాలను దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడు. ఊరికి ఉత్తరాన శ్మశానముంటుంది. ఆ శ్మశానమే శివుడి ఆవాసం. స్వామి దక్షిణాభిముఖుడై ఉండడం వల్ల ఈ రూపానికి దక్షిణామూర్తి అని పేరొచ్చిందని చెబుతారు. అంతకు మించిన ఆంతర్యమూ ఉంది. ఆయన్ను ఆరాధించేందుకు ఉత్తరి దిక్కుకి తిరగాలి కదా. అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు. అక్కడికి చేరుకునేలోపు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి జ్ఞానం ఆర్జించేందుకు చివరికి ముక్తిని పొందేట్లు చేయడానికి పరమశివుడు ఈ రూపం దాల్చాడు. ఇక నాలుగవది భిక్షాటనమూర్తి. బ్రహ్మతలను ఖండించిన దోషం పోవడానికి భిక్షాటనమూర్తి రూపం ధరించాడు శివుడు. జడలు కట్టిన జుట్టుతో ఒంటి మీద పులి చర్మాన్ని, మెడలో పాములను ధరించి బ్రహ్మ కపాలాన్ని భిక్షాపాత్రగా చేసుకుని ఇంటింటా భిక్ష కోరుతూ వీధుల్లో తిరుగుతాడు. తమను తాము గొప్పగా ఊహించుకుని అహంకరించేవారు పరమేశ్వరుడి నిరాడంబరత్వం చూసి పరివర్తన చెందడం తథ్యం. భిక్షాటనమూర్తి తన చివరి మజిలీగా వారణాసి పట్టణం చేరుకుంటాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉందని అహంకారంతో విర్రవీగుతున్న కాశీరాజు భిక్ష కోరుతూ తిరుగుతున్న శివుణ్ణి చూసి తనకది అవమానమని ఆగ్రహించాడు. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వామివారికి భిక్ష అందించడంతో పాటు రాజుకి జ్ఞానోదయం కలిగిస్తుంది. అహంకారం తలకెక్కితే ఇక మన వద్ద ఎన్ని సంపదలున్నా అవన్నీ వ్యర్థమేనని ప్రబోధిస్తుంది భిక్షాటనమూర్తి స్వరూపం. ఇక ఐదవది కాలసంహారమూర్తి. ఎదుటివారు చెప్పేదాన్ని అపార్థం చేసుకున్నా, సరిగా అన్వయించుకోలేకపోయినా ఫలితం ఘోరంగా ఉంటుందని తెలియజేసేందుకు శివుడు ఈ
ఈ రూపం దాల్చాడు. మృకుండ మహర్షి పుత్రుడు మార్కండేయుడు. సంతానం లేని మహర్షి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వృద్ధాప్యం వచ్చే వరకు జీవించే దుష్టుడైన పుత్రుడు కావాలా, లేక 16 జీవించినా తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా అని అడిగాడు. సజ్జనుడే కావాలన్నాడు మహర్షి. అలా జన్మించిన మార్కండేయుడు బాల్యం నుంచే సదాశివ ధ్యానంలో ఉండేవాడు. శివుడి వరం గురించి తెలుసుకున్న మార్కండేయుడు తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో అమృత ఘటేశ్వర స్వామిని చేరుకుని శివుణ్ణి పూజించసాగాడు. బాలుడికి మరణ సమయం సమీపించగా యమధర్మరాజు వచ్చాడు. శివ సన్నిధిలో ఉన్న మార్కండేయుని పైకి యమపాశం విడువగా అది శివలింగాన్ని తాకింది. దాంతో శివుడు ప్రళయరుద్రుడిగా ప్రత్యక్షమై యముణ్ణి సంహరించాడు. కాని మార్కండేయుని కోరిక మేరకు తిరిగి బతికించాడు. తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగిందన్న సందేహాన్ని యముడు వ్యక్తం చేయగా తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావనే లేదు. 16 తర్వాత చిరంజీవిగా మిగిలిపోతాడని మాత్రమే చెప్పానంటూ వరంలోని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు స్వామి. ఇక 6వది అర్ధనారీశ్వరమూర్తి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు నారీశ్వర తత్వాన్ని వర్ణించిన వైనమిది. మాటను అర్థాన్ని ఎలా వేరు చేయలేమో ఆ విధంగానే పార్వతీ పరమేశ్వరులను వేర్వేరుగా చూడలేమన్నది ఈ శ్లోక భావం. సృష్టి రహస్యాన్ని తెలియచెప్పడానికే పరమశివుడు ఈ రూపం దాల్చాడు. స్త్రీ పురుష మేలు కలయికే సృష్టి అని, పరమశివుడు పురుషతత్వానికి, పార్వతి స్త్రీతత్వానికి సంకేతమని ఈ రూపం చాటుతుంది. భార్యాభర్తల బంధాన్ని అన్యోన్యంగా ఆరోగ్యకరమైన రీతిలో గడపాలని ప్రబోధించడమే ఇందులోని సందేశం. ఇలా కొన్నిటి గురించి తెలుసుకున్నాం కదండి స్వామి గురించి. అయితే పరమశివుడు భక్త సులభుడండి, భోలా శంకరుడు. దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు సముద్ర గర్భంలోంచి ఎన్నో అమూల్య దినుసులు బయటపడ్డాయట. ఘనమైన వాటిని గడుసువారంతా వాటంగా పనిచేసుకున్నారట. ఇక మిగిలింది భయంకర కాలకోట విషం. అది పొంగేసరికి బెంబేలెత్తిపోయారట. శివుణ్ణి ఆశ్రయించారు. పొగడుతులు కురిపించారు. ఇంకేముంది, పొగడుతులకు పడిపోయాడు మన స్వామి. ఇక విషం మింగడానికి సిద్ధపడిపోయాడు. మింగే ముందు మాత్రం అర్ధాంగి కేసి చూశాడట. ఆ తల్లి కూడా అమాయకురాలే. ప్రజల కోసమే కదా, సరే అందామె. తీరా విషం కడుపులో చేరితే బొజ్జలోని ముజ్జగాలు మాడి మసైపోవు. అందుకే గుటకేసే సమయానికి చప్పున వచ్చి కంఠాన్ని గట్టిగా హత్తుకుంది. తన పసుపు కుంకుమలపై నమ్మకం ఒకటే కాదు, ఆవిడ జగజ్జనని. లోకాలన్నీ క్షేమంగా ఉండాలన్నది ఆమె మంగళకర సిద్ధాంతం. అది ఆ ఆది దంపతుల నిజ స్వభావం. అందుకే వారిని జగత్తుకే అమ్మా నాన్నలు అన్నారు కదండి. ఇవాళంతా కూడా ఆ శివయ్య ధ్యానంలో అందరూ శివ పూజలో ఉంటారని అనుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీటిల్లోని పరమార్థాన్ని గ్రహించుకొని మనం నడుచుకుంటే మనమందరం కూడా బాగుంటాము, సమాజము బాగుంటుందండి. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.